హాయ్ బ్రో. నెక్స్ట్ ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది బ్రో? టీడీపీ జనసేన కూటమి వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ జనసేన కూటమి రావాలనుకుంటున్నారు? చంద్రబాబుకి దగ్గర దగ్గర 10 ఏళ్ల వరకు సీఎంగా చేసిన అనుభవం ఉంది. జగన్కి లేదు. జగన్ మొన్న వచ్చిండు 4 years బ్యాక్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు. అదే చంద్రబాబుకి ఇస్తే అభివృద్ధి చేస్తాడు. అంటే జగన్ పరిపాలన బాగాలేదంటారు. ఆయనకు 4.5 years సంవత్సరం సీఎంగా చేశారు. 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సారీ, 4 years ప్రతిపక్షంలో ఉన్నారు. అలాగే చూసుకుంటే ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు కదా ఆయన. ఇప్పుడు ఎంపీగా చేస్తే సీఎంగా చేసినట్టు అనుభవం రాదు కదా. సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఏముంది అనుకోవచ్చు? చెప్పారు కదా లోకేష్ గారు, సీఎం చంద్రబాబే. సీఎం చంద్రబాబే. మరి పవన్ కళ్యాణ్ ఏమి? పవన్ కళ్యాణ్ అడిగితే ఇంకా వాళ్ళు చర్చలు స్పందిస్తారు. వాళ్ళు స్పందించిన తర్వాత మేము కూడా స్పందిస్తాం. అంటే ఇప్పుడు తెలంగాణ 8 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఆంధ్రాలో కూడా ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మరి? ఆంధ్రాలో ఉండదు, ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు కదా. టీడీపీ ఓట్లు జనసేన ఓట్లు కలిసి వస్తాయి కదా. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోకుంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారని అనుకోవచ్చా మనము? టీడీపీ జనసేన పొత్తు వల్లనే అక్కడ గవర్నమెంట్ ఏర్పడుతుంది. పొత్తు వల్ల అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో జగన్ మీద వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకం వాళ్ళకు ఉందంటారా? జగన్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులో పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. వ్యతిరేకత ఉన్నప్పుడు సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా, ఇద్దరు కలిసి పోటీ చేయడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే పోటీ చేస్తున్నారు కదా. సో అది వాళ్ళకు సంబంధించిన మ్యాటర్. అది మనకు అంటే మనం కూడా చెప్పొచ్చు విధంగా, వాళ్ళు ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ఈయనకి సపోర్ట్ ఇస్తే, ఈయన ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచిగా చేస్తారని ఈయనకి సపోర్ట్ ఇచ్చిండు. ఎవరికి? చంద్రబాబుకి ఇచ్చిండు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒకలా మాట్లాడుతున్నారండి. ఒకసారి మనం తగ్గేదేలా సీఎం మనమే చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యాం, ఈసారి కాంప్రమైజ్ కాము అని. ఈసారి కాంప్రమైజ్ అవుతున్నారు. సింగిల్ గా పోటీ చేస్తే గెలిచారని క్యాడర్ ఆయనకు అర్థమైంది అనుకోవచ్చు. కంపల్సరీ సింగిల్గా పోటీ చేసిన ఆయన ఈసారి గెలుస్తారు పవన్ కళ్యాణ్. అంటే ఏ నమ్మకం చెప్తున్నారు ఆయన గెలుస్తారని? గెలుస్తారని నేనేమో ప్రజల విశ్వాసంతో నేను చెప్తాను. సరే, టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నారు కదా బ్రో, ఇన్ కేసు గెలిచినారనుకో సీఎం చంద్రబాబు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్కి ఏమైనా మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందంట అనుకోవచ్చు? ఇవ్వచ్చు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా చేశారంటున్నారు పేద మధ్య తరగతి వాళ్ళకి. మరి రూరల్లో చూసుకుంటే ఎక్కువ వైసీపీ కోట్లు పడే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా. వాలంటీర్ల వల్లనే కదా ఓటు బెదిరించడం, పింఛన్లు తీస్తాం. అది అవన్నీ టీడీపీ వాళ్ళు చేస్తున్నా అంటే సోషల్ మీడియాలో ఫేక్ గా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు అవన్నీ. మీరే మమ్మల్ని అడిగి వాళ్ళని అడిగి పోస్ట్ చేసి అట్లే ఉంటుంది మరి. సరే బ్రో, ఫైనల్ గా 2024లో ఏ పార్టీ వస్తుంది? 2024లో టీడీపీ జనసేన పొత్తు మీద వస్తుంది.